సో, చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి వాళ్ళే ఇంగ్లీష్ నేర్పించాలని అనుకుంటారు. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే, అసలు ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఎలా స్టార్ట్ చేయాలి? ఫస్ట్ రీడింగ్ మీద ఫోకస్ చేయాలా? రైటింగ్ మీద ఫోకస్ చేయాలా? లేదంటే గ్రామర్ చెప్పేయాలా? వొకాబులరీ మీద ఫోకస్ చేయాలా? అసల రైట్ ఆర్డర్ ఏంటి అన్న దాని మీద మాత్రం చాలా కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో, నేను మీకు ఈ వీడియోలో మీ పిల్లలకి మీరు బేసిక్స్ నుంచి ఇంగ్లీష్ అసలు ఎలా స్టార్ట్ చేయాలి అన్న దాని కోసం ఒక పాత్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ మీరు కనుక వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేయటం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో, నేను మీకిప్పుడు స్టెప్ బై స్టెప్ చెప్తాను. అసలు ఎలా స్టార్ట్ చేయాలి అనేది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే, స్టార్ట్ విత్ లిసనింగ్. పిల్లలకి ఎప్పుడు కూడా డైరెక్ట్‌గా వొకాబులరీ కానివ్వండి, రీడింగ్ కానివ్వండి, అదంతా ఏమీ ఇవ్వద్దు. లిసనింగ్‌తో స్టార్ట్ చేయండి. బికాజ్ వాళ్ళు విన్నది బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఫస్ట్ వాళ్ళకి ఆ వొకాబులరీ అనేది అలవాటవ్వాలి. అది మాట్లాడడం వల్ల కాదు, వినటం వల్ల. సో, దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే, మీ టీవీ ఓపెన్ చేసి యూట్యూబ్‌లో కానీ, ఒక మొబైల్ ఫోన్‌లో కానీ రైమ్స్, చిన్న చిన్న బొమ్మల స్టోరీస్ ఉంటాయి కదా! అలాంటి బొమ్మల స్టోరీస్, కార్టూన్ క్యారెక్టర్స్ ఇలాంటివన్నీ ఒక లిమిటెడ్ టైమ్‌తో, అంటే మీరేంటండి స్క్రీన్ టైమ్ కోసం చెప్తున్నారు అని కాకుండా వినాలి. సో, వాళ్ళు ఎక్కువ ఈవెన్ మొబైల్ చూపించకపోయినా వాళ్ళు వినాలనమాట. ఆ స్టోరీస్‌ని కానివ్వండి. సో, ఈ విధంగా వాళ్ళేంటంటే వొకాబులరీకి అలవాటు పడతారు. అండ్ ఇవన్నీ యానిమే స్టోరీస్ అవ్వడం వల్ల వాళ్ళలో నేర్చుకోవాలి అన్న ఎక్సైట్‌మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ వాళ్ళు బోరింగ్ ఫీల్ అవ్వరు. మంచిగా నేర్చుకుంటారు. సో, స్టార్ట్ విత్ లిసనింగ్. సెకండ్ వన్ ఏంటంటే, మూవ్ టు స్పీకింగ్. స్పీకింగ్ అంటే ఏవో పెద్ద పెద్ద పారాగ్రాఫ్‌లు పెద్ద పెద్దగా మాట్లాడటం కాదు. చిన్న చిన్న ఫ్రేజెస్ అంటే గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ, ఇలా గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్, ఇలా చిన్న చిన్న ఫ్రేజెస్‌తో స్టార్ట్ చేయండి. సో, ఇవి జనరల్‌గా మనం రోజు యూజ్ చేసే ఫ్రేజెసే కాబట్టి వాళ్ళు చాలా తొందరగా అలవాటు పడతారు. అండ్ డోంట్ వరీ, గుడ్ మార్నింగ్ ప్లేస్‌లో గుడ్ ఈవినింగ్ చెప్పారని, గుడ్ ఈవినింగ్ ప్లేస్‌లో గుడ్ నైట్ చెప్పారని మీరు వరీ అవ్వద్దు. కరెక్ట్ దెమ్ స్లోలీ. నెమ్మదిగా కరెక్ట్ చేయండి వాళ్ళకి అలవాటు అయ్యే వరకు. అంతేగాని పెద్ద పెద్ద సెంటెన్సెస్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. మీరు చేయాల్సిందల్లా చిన్న చిన్న ఫ్రేజెస్‌ని అలవాటు చేయాలి. లైక్ నేను ముందు చెప్పినట్టు గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, థ్యాంక్ యూ. సో, ఇలాంటివన్నీ. థర్డ్ స్టెప్ ఏంటంటే, బిల్డ్ వొకాబులరీ. వొకాబులరీ అంటే మళ్ళీ పెద్ద పెద్దగా కాదు. చిన్న చిన్న వొకాబులరీ. సో, లైక్ కిచెన్‌లో ఉన్న వాటిని థింగ్స్‌ని ఏమంటారు? స్కూల్‌కి వెళ్ళినప్పుడు క్లాస్ రూమ్‌లో ఉండే థింగ్స్‌ని ఏమంటారు? బెడ్‌రూమ్‌లోని, హాల్‌లోని, లైక్ దీన్ని టీవీ, దిస్ ఇస్ పెన్సిల్, దిస్ ఇస్ పెన్, దిస్ ఇస్ చైర్ అని చెప్పి చిన్న చిన్న వర్డ్స్. ఎందుకంటే ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఖచ్చితంగా వొకాబులరీ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఆ వొకాబులరీ అంటే చాలా అడ్వాన్స్‌డ్ లెవెల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈవెన్ చిన్న చిన్న వర్డ్స్‌ని కూడా మనం వొకాబులరీ అనే అంటాము. సో, ఇలాంటివన్నీ కూడా నెమ్మదిగా పిక్చర్స్‌ని చూపిస్తూ, లేదంటే ఇంట్లోనే డైరెక్ట్ ఇవన్నీ ఇంట్లోనే ఉండే ఆబ్జెక్ట్స్. సో, మనం పిక్చర్స్ చూపించాల్సిన అవసరం కూడా ఉండదు. సో, ఒక మిర్రర్‌ని చూపించి దిస్ ఇస్ మిర్రర్, దిస్ ఇస్ పెన్, దిస్ ఇస్ పెన్సిల్ అని చెప్తూ ఉంటే వాళ్ళు డైరెక్ట్‌గా ఆ ఆబ్జెక్ట్‌ని చూస్తారు కాబట్టి, సో, వాళ్ళకి చాలా తొందరగా అర్థమవుతుంది అండ్ బాగా గుర్తుపెట్టుకోగలుగుతారు. ఇప్పుడు ఫోర్త్ స్టెప్‌లో రీడింగ్ అనేది స్టార్ట్ చేయండి. సో, రీడింగ్ అంటే ఆబ్వియస్‌లీ వెరీ బేసిక్స్‌లో బిగినర్ లెవెల్‌లో వాళ్ళు ఖచ్చితంగా పెద్ద పెద్ద స్టోరీస్ అవి చదవలేరు కదా! సో, నెమ్మదిగా చిన్న చిన్న స్టోరీ బుక్స్ ఇచ్చి, సో, మళ్ళీ రీడింగ్ అనేది ఒక డిఫరెంట్ ప్యాటర్న్. సమ్ యూజ్ ఫోనిక్స్, కొంతమంది నార్మల్‌గానే రీడింగ్ నేర్చేసుకుంటారు. సో, అగైన్ ఇది కూడా చాలా పారామీటర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో, మీరు ఎలా వెళ్ళాలి అనుకుంటే అలా వెళ్ళొచ్చు. లైక్ యూ కెన్ యూజ్ ఫోనిక్స్, లేదంటే నార్మల్ మన చిన్నప్పుడు మనం ఎలా నార్మల్‌గా నేర్చుకున్నామో ఆ విధంగా అయినా సరే రీడింగ్ అనేది స్టార్ట్ చేపించొచ్చు. అండ్ రిమెంబర్, వాళ్ళకి పెద్ద పెద్ద బుక్స్ ఇచ్చేసి చదివేయాలని మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. బికాజ్ పేరెంట్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చేసే మిస్టేక్ ఏంటంటే చాలా తొందరగా ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు రిజల్ట్ అనేది పిల్లల నుంచి. బట్ అదంతా కూడా ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క పేస్‌లో నేర్చుకుంటారు. సో, అందరు పిల్లలు ఒకలా ఉండరు కాబట్టి మీరు డెఫినెట్‌లీ నీడ్ పేషెన్స్. సో, పేషెన్స్ అనేది పిల్లలకి టీచ్ చేసే ప్రాసెస్‌లో పేషెన్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో, రీడింగ్‌ని కూడా మీరు అలానే ఫోనిక్స్, నార్మల్ రీడింగ్. సో, మీరు పిల్లల రిక్వైర్మెంట్ బట్టి, మీ అవైలబిలిటీని బట్టి యూ కెన్ డూ థాట్. నెక్స్ట్ వన్, ఎంకరేజ్ రైటింగ్. ఇప్పుడు రైటింగ్ స్టార్ట్ చేయండి. సో, జనరల్‌గా రైటింగ్ అంటే మనం పిల్లలకి ఏం నేర్పిస్తాం? జస్ట్ పిచ్చి గీతలు పెట్టడం అనేది అది నేర్పిస్తాము. స్క్రిబ్లింగ్ నేర్పిస్తాము. సో, ఆబ్వియస్‌లీ
అదే చేయాలి. ఆ తర్వాత ఇన్ కేస్ వాళ్ళకి ఆల్రెడీ ఏబీసీడీలు ఇవన్నీ వచ్చేసుండుంటే సో, మంచిగా ఒక 4 రూల్ నోట్‌బుక్ ఇచ్చి వర్డ్స్‌ని రాయిపించడం. అండ్ పిల్లలకి కనుక లెటర్స్, వర్డ్స్ రాయడానికి అంతగా ఇంట్రెస్ట్ లేకపోతే లెట్ దెమ్ డ్రాప్ సమ్ పిక్చర్స్. సో, వాళ్ళకి అల్టిమేట్‌గా బేసిక్ లెవెల్‌లో మనం ఎప్పుడు కూడా పిల్లలకి ఆ ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేయాలి. మన అంటే పెద్దవాళ్ళు అయిన తర్వాత చేసేవన్నీ ముందే పిల్లలకి చెప్పేసి వాళ్ళకున్న ఇంట్రెస్ట్ పోయేలా చేస్తే మనం ఎన్ని విధాలుగా పిల్లలకి ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళు బోరింగ్ ఫీల్ అయ్యి, ఇరిటేట్ అయ్యి కనీసం నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించరు. సో, ఫస్ట్ ఎప్పుడు కూడా బిగినర్ లెవెల్‌లో ఉండే పిల్లలందరికీ మనం ఇవన్నిటికన్నా ముందు ఇంట్రెస్ట్ నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేయాలి. నౌ ద లాస్ట్ పాయింట్ టీచ్ గ్రామర్ స్లోలీ. సో, ఇప్పుడు నేను ముందు చెప్పిన పాయింట్స్ అన్నిట్లో కూడా ఎక్కడ గ్రామర్ ఇంట్రొడ్యూస్ చేయమని చెప్పలేదు. సో, గ్రామర్ బిగినర్స్‌లో లైక్ ఎవరైతే చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళకి గ్రామర్ ఎప్పుడు కూడా లాస్ట్ ఆప్షన్ అవ్వాలి. స్టార్టింగే గ్రామర్ చెప్పేస్తే వాళ్ళకున్న ఇంట్రెస్ట్ అంతా పోతుంది. సో, గ్రామర్ ఎప్పుడు కూడా లాస్ట్‌లోనే ఇంట్రొడ్యూస్ చేయండి. అండ్ గ్రామర్ అంటే ఏదో పెద్ద పెద్ద సెంటెన్సెస్ కాదు. జస్ట్ చిన్న చిన్నగా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయడం, ప్రొనౌన్స్ లైక్ దిస్ ఈజ్ పెన్సిల్, దిస్ ఈజ్ పెన్ ఇలాంటి గ్రామర్ పాయింట్స్ ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ యూజ్ చేస్తే సరిపోతుంది. సో, నెమ్మదిగా వాళ్ళకే క్లాస్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళు ఆటోమేటిక్‌గా ఇదంతా నేర్చుకుంటారు. సో, ఫైనల్లీ ఇప్పుడు నేను చెప్పిన ఆర్డర్ ఏంటంటే LSRWG అంటే లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ అండ్ లాస్ట్ గ్రామర్. సో, గ్రామర్ లాస్ట్. ఎందుకంటే జనరల్‌గా పెద్దవాళ్ళైన మనమే గ్రామర్ నేర్చుకోవాలి అని ఏవైనా బుక్స్ ఓపెన్ చేస్తే చాలా ఇరిటేట్ అవుతూ ఉంటాం. ఏంటి గ్రామర్ అంతా ఇలా ఉంది అని. బట్ సో, అందువల్ల పిల్లలకి కూడా మనం ఇమ్మీడియేట్‌గా గ్రామర్ అనేది స్టార్ట్ చేయకూడదు. అండ్ అలానే మీకు లాస్ట్ అప్లోడ్ చేసిన వీడియోలోని ప్లే స్కూల్‌కి వెళ్ళే పిల్లలకి ఒక 30 డే లెర్న్ ప్లాన్ అనేది నేను ఆల్రెడీ ఇప్పుడు ఏవైతే స్టెప్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశానో అదంతా ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేశాను. మీకు కనుక అది కావాలనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ షార్ట్ వీడియోలోకి వెళ్ళి ప్లే స్కూల్ అని కామెంట్ చేస్తే నేను మీకు ఆ పీడిఎఫ్‌ని షేర్ చేస్తాను. సో, ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ ఇప్పటితో పేరెంట్స్ మీకున్న డౌట్స్ అనేవి మీ పిల్లలకి ఇంగ్లీష్ నేర్పించడానికి కావాల్సిన ఒక పాత్, ఒక క్లారిటీ, ఒక లెర్న్ ప్లాన్ అదంతా కూడా మీకు ఈ ప్రాసెస్ అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఐ విల్ రెస్పాండ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్. సో, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ our Speakedo channel. Thank you.